లేడీస్ ఫైర్ అవుతున్నారు. అలసి అలా ఉండే వల్ల చాలా మంది కుర్రోళ్ళు నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారు? మంచి మంచి పళ్ళు. అనసూయని ఎప్పుడు ఏమనకూడదు, ఆవిడ దేవత. మరి దేవత బయట ఉండాలి కదమ్మా, దేవత ఎప్పుడు బయట ఉండాలి. బయట ఉంటే మేము ఎన్నో చూడాలి. దేవత మామూలుగా ఉండదు, మీకు తెలియదు కొన్ని అది. మరి దేవతకి దేవుడు ఒక్కడే ఉండాలి కదా, నువ్వు కూడా దేవుడు అయితే అంటున్నావు. అవును, నేను అవుతాను. ఇప్పుడు నేను ఫ్యాన్స్ అని చెప్తున్నాను. ఇప్పుడు ఆవిడ కోసం బ్లడ్ ఇస్తా. ఇప్పుడు దేవుడు అంటే కొబ్బరిగా కొట్టి దాకే లోనికి వెళ్ళాం కదా, పూజారి ఉంటాడు కదా లోన, అలాగే ఈవిడ కూడా అంతే. దేవత అట్లాంటి బట్టలు వేసుకొని తిరగొద్దు కదా. ఎవరు తిరిగారు? ఆవిడ చూపించిందా? ఏంటంటే జనాల్ని మన వాళ్ళు అంటే ఎంకరేజ్ చేయడానికి. అవునండి, ఇప్పుడు సోషల్ మీడియా ఎందుకు చేస్తుంది? కుర్రోళ్ళ కోసం ఎంకరేజ్ చేయడం కోసం చేస్తుంది. ఇప్పుడు ఒకే డ్రెస్ వేసుకోవాలని రూల్ లేదు కదా. ఇప్పుడు ఒకే అది కుర్రాళ్ళకి ఎంకరేజ్మెంట్. మన ఇంట్లో స్త్రీలు కూడా తనని చూసి అట్లనే డ్రెస్ వేసుకోమని చెప్పింది అనసూయ. మీలో ఎవరికైనా చెప్పి ఆవిడ ఒకటే అన్నది మా ఆయన ఒక్కడే నాకు భర్త, ఉన్న వాళ్ళ అన్నయ్యలు చెల్లెళ్ళు తమ్ముళ్ళే గాని ఎవరిని నేను తప్పుగా అన్నా. నా డ్రెస్ నా ఇష్టం అన్నది. నేను అన్నా, నేను ప్రేమిస్తున్నాను, ఆవిడ ప్రేమించమని నేను చెప్పలేదు కదా. ఫోటోలు చూసి ఫ్యాన్ అయ్యారా లేకపోతే ఆవిడ డ్రెస్ మెంట్ ఫేమ్ అయ్యా. ఆవిడ డ్రెస్ మామూలుగా వేసుకోవాలి. డ్రెస్ ఆ డ్రెస్ కాస్ట్ ఎంత తెలుసా? ఒక డ్రెస్ వచ్చి 2 లక్షలు చెప్పిందండి. నేను రేటు కూడా చూసాను. అబ్బా చెప్పిందంటే నువ్వు భలే మాట్లాడతావు. 2 లక్షలు ఒక డ్రెస్. ఇప్పుడు ఆ డ్రెస్ ఒకసారి ఆరబెట్టి కొట్టుకుంటే బ్లాక్ లో 1 లక్ష రూపాయలకి అమ్ముతారు. అమ్మితే ఇంకా పెరిగిపోతుంది రేటు. ఒకటి తెలిసి అప్పుడు అనసూయ బట్టలకి ఏలం పాట వేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఒక్క మాట, రేపటి నుంచి వెళ్ళి మంచిగా చీర కట్టు కట్టుకొని వస్తే పోస్టులు పెట్టిందంటే అప్పుడు చూస్తారా మీరు? నేను ఎప్పుడన్నా చూస్తా. అనసూయ ఎలాగున్నా అనసూయ ఒకటి గుర్తు పెట్టుకో. అనసూయకి ఎప్పుడు ఏలెత్తి చూపించి పనిలేదు. చిన్న ఏంటి అప్పుడు చీరలు కట్టుకోవాలని రూలే లేదు, చిన్న డ్రెస్ వేసుకోవాలని రూలే లేదు. ఆవిడ ఏంటంటే అందాన్ని చూపిస్తుంది. అది మనం చూసి ఆనందపడాలి కానీ ఏలెత్తి చూపించదు. అవునబ్బా, ఇప్పుడు మా అనసూయ ఏది వేసుకున్నా అందమే. ఇప్పుడు ఎలాగైనా చేసుకుంటది. అడ్డానికి నువ్వు సరిపోవు. ఎవరన్నా ఏలెత్తి చూపించి ఎవడో ఉండదు. తన ఇష్టం ఏదన్నా చేసుకుంటారు. నేనా ఆవిడ అడగలని 1 కోటి రూపాయలు ఇచ్చుకుంటా ఒక డ్రెస్. 10 ఎకరాలు ఉన్నాయి అనసూయ కోసం. నీ అనసూయ కోసం బ్లడ్ ఇస్తా. 10 ఎకరాలు ఉన్నాయి పొలం. అనసూయ కోసం అమ్మేసినా దాని డ్రెస్ కొనుక్కుంటా. 100 రూపాయల ఫోన్ పే నెంబర్ చెప్పు, తర్వాత మాట్లాడదాం. అది అనసూయ కోసమే కొనుక్కుంటా. అనసూయ ఏంటంటే చాలా అందాలు చూపించింది. స్విమ్మింగ్ పూల్, పార్కులు ఎన్నెన్నో చూపించింది. స్విమ్మింగ్ పూల్ లో అబ్బా చెప్పవలసిన లేదు, మీరు చూడాలి, ఆనందపడాలి కుర్రోళ్ళు. ఒకటి తెలుసా, ఒకటి గుర్తు పెట్టుకో. అనసూయ వాళ్ళు చాలా మంది హీరోలు నేర్చుకున్నారు. డ్రెస్సులు అలా వేసుకుంటే ఫేమస్ అవుతామని. అనసూయ నేను చూడలేదు, ఓన్లీ వీడియోలు తప్ప. అనసూయ చూడాలంటే నా బ్లడ్ వచ్చేస్తా. అనసూయ ఫేమస్ కాదు. అనసూయ చిన్నప్పుడే వేసుకొని ఫేమస్ అయింది. ఇప్పుడు నిన్న కాక మొన్న కాదు అనసూయ. కరెక్ట్ పాయింట్ వచ్చినావు. వాళ్ళ అమ్మాయి అంటే చిన్నప్పుడు బట్టలు మేము సెలెక్ట్ చేసిన పంజాబ్ డ్రెస్ వేసుకోవాలి, లంగావోన్లు వేసుకోవాలని చెప్పిలట. మరి నువ్వు ఏ విధంగా బికినీలు వేసుకున్నావు? చాలా మంది మాటలు వేస్ట్ మాటలు కానీ చాలా మంది చెప్పలేము. ఇంటర్వ్యూలు చూసినావు ఫస్ట్? అసలు ఇంటర్వ్యూలు చూడకుండా గుర్తు పెట్టుకో. అనసూయ ఇంటర్వ్యూ కాదు, గుర్తు పెట్టుకో. ఎవరి మాటలు పట్టించుకోండి. ఇదిగో అనసూయ కోసం మేము ప్రాణాలు ఇస్తాం. అనసూయ కోసం నా బ్లడ్ దానం చేస్తా. అనసూయని ఇప్పుడు ఎత్తి ఏలెత్తి ఎవరు చూపించారు? మొన్నే అన్నాడు నాగబాబు, డ్రెస్సుల కోసం మాట్లాడొద్దు, గుర్తు పెట్టుకో. డ్రెస్ అది ఎవరైనా నచ్చపోవడం మాకు చెప్పాలి. ఎవరే కొడుకు? నా కొడుకు కాదు, నాకేంటంటే దేవతే. నేను దేవతను ప్రేమిస్తున్నారు కానీ ఎవరిని ప్రేమించను. నాకు దేవతే కరెక్ట్. అది ఎక్కడన్నా పెట్టేస్తా మా దేవతని. అది ఇక్కడ అవసరం లేదు, గుర్తు పెట్టుకో. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్రం చేయించడానికి ఆల్రెడీ మా ఊర్లో కాపీ మిషన్ మాట్లాడా. ఆడికి ఆల్రెడీ 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చా. అదే ఎకరాన్ని ఇక్కడ పెడతా, పార్క్ లో పెడతా ఎకరాన్ని. అనసూయ ఎకరాన్ని కట్టిస్తా, ఇక్కడే పెడతా ఎకరం. అప్పుడు మీరు కొబ్బరికాయలు కొడతారు, గుర్తు పెట్టుకోండి మీరు అందరూ. మీకు చీరతో డ్రెస్ తర్వాత విగ్రహం చూసా మీరే ఆశ్చర్యపోతారు.
మీరందరూ ఎప్పుడైతే మీరైతే చెయ్యన్నారో అదే చేతులతో దండాలు పెడతారు అనసూయకి. ఓకే, గుర్తు పెట్టుకోండి. మీరు ఎక్కడన్నా పెడతారు, గుర్తు పెట్టుకో. అనసూయని ఏమనొద్దు. అది నా పేరు రవి, రవి. నేను కోరుకుంటా. గమ్ముంటే కత్తితే ఇప్పుడే